ఇట్లాంటి వచ్చేసాడు ఫస్ట్ కట్ చేస్తే చూసుకుంటా అత్త కానీ ఎడాక్ అని చెప్పి మీరు వెళ్ళి ఆటో అయినా అడుగుతారు. బట్ మీరు వెళ్ళి ఆటో తాగి ఉంటారు. బట్ ఏదోనే చెప్పింది ఒక మా ప్లేస్ మాట్లాడుకుంటారు, ఆటోలో కూర్చుంటారు. ఎల్పిజి కాదు ఎక్కడ కూర్చుంటారు. కానీ పోతున్నప్పుడు ఆయన మీ ముంగట తాగుతారు. బాగుంటుంది. అది మీకు చాలా కోపం వస్తుంది. మేము వీడియో తీస్తాం. దిగేటప్పుడు వాడు 500 కిలో 1000 రూపాయలు వచ్చాయి అని చెప్పేసి ఫైర్ అవుతాం. ఆ తర్వాత ఎందుకు చెప్తాం. ఫస్ట్ అయితే మీ ఎంట్రీ అంతే ఎలా పెట్టుకొని కట్ చేస్తే నువ్వు అక్కడ ఆపుతున్నావు కదా, అక్కడ నుంచి అసలు ఓడిపోయినా అని చెప్పి బాధతో అట్లా ఉంటున్నప్పుడు అప్పుడే ఏమే ఒక దేవకన్యలా కనబడుతుంది. సార్ ఈ పైలో నువ్వు ఇటు వస్తూ ఉంటావు దేవకన్య దగ్గరికి. రాగానే మన మ్యాటర్ ఏం చేసినావు అంటే మన మ్యాటర్ ఏంటని ఏమంటది అనగానే అదే మొన్న ప్రేమించని చెప్పాను కదా, గిఫ్ట్ కూడా ఇచ్చారు కదా. మా బావ ఉన్నప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకుంటా అనుకున్నా, చెప్పాను కదా. నువ్వు న్యాయం పడుతున్నావు, అవసరం లేదు మా బావ దగ్గరికి పోతున్నా అని చెప్పేసి రిఫ్యూజ్ చేయబట్టుకో గుంజు కొట్టు ఆయన అడబడిపోతే నువ్వు వెళ్ళిపోతాడు. సీరియస్గా చేస్తూ ఉండు. నెక్స్ట్ యాసిడ్ బయట పట్టుకుని మిగతా అడిగి వెళ్ళిపోండి. కట్టుకోండి. సూపర్ కట్ అవుట్ రండి. డైరెక్ట్గా మీరు మాట్లాడుకుంటా నిజంగా మాట్లాడుకుంటా ఇలా వెళ్ళిపోండి. సరేనా? మధ్య మరి స్టేట్కి వెళ్ళిపోండి. స్మైల్ దగ్గర ఇద్దరు స్మైల్ దగ్గర ఏమైనా క్లాస్ జోక్స్ ఫుల్ జోక్స్ ఏమైనా వేసుకుంటాను. స్మైల్ ఫుల్ స్మైల్ కట్ యాక్షన్. మాట్లాడి అన్న కొంచెం చూడు మాట్లాడి అమ్మాయి కూడా బాగా వెరీ గుడ్. ఓకే జాన్ ఈసారి కావాలి ఈసారి కూడా అన్నీగా రైట్ సూపర్ రెడీ రెడీ లోపలికి రండి. జాన్ లోపలికి రండి. దా మీరు రండి. భోజు రెడీగా నాలుగు పెట్టు. పెట్టినప్పుడు ఇవ్వ తచ్చి ఇట్లా ఉంటాడు. ఇలా లేదు ఇట్లా ఇది మ్యాండేజ్ వాళ్ళకు నాగా వేరు ఉండదు. నాకు అటు ఉంది అటు ఉంది. అట్లయితే కొంచెం ఓకే యాక్షన్. సూపర్ ఇంకా సూపర్ వెరీ గుడ్. నువ్వు నచ్చి కొనుక్కుంటా ఏదో ఒకటి నువ్వు పగబట్టు. సో ఇంట్లో ఇంకా నువ్వు అటు వెళ్ళిపో టొమాటో వెళ్ళిపో నూట చీర తీసుకుంటు. అది ఏమంటే మనం లౌలీకి వెళ్ళాలి. యాక్షన్. ఇస్తావా నేనే తీయాలి. ఒక్కది చాలు. మీకోసమే
నేను ఓవరాక్టింగ్ చెప్తున్నా మోజు మోజు నేను ఓవరాక్టింగ్ చెప్తున్నా మేము ఏం చెప్తామంటే వాళ్ళని మనం వేసి కొంచెం అడిగి చేయాలి. బాగుంది ఇంకా వేరే అంతేనా? సరే మీరు పోయేటప్పుడు పక్క యాక్షన్. మాకు ఇప్పుడు 50 to 50 ఆపకుండా నడుతుంది మీకోసమే. అరే సారు 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 స్టడీ ఫ్రేమ్ మేడం చెప్పు మేడం మీకు ఇస్తా ఉన్నది అని చెప్పు. ఆ సారి పోవాలి మళ్ళీ మీరు హీరోయిన్ లాగా ఉన్నారని చెప్పు. మీరు అందంగా అన్న ఇంకా పొగుడు ఇంకా ఇంకా పొగుడు ఇంకా పొగుడు. అవునా నువ్వు సారు అన్న నువ్వు ఇంకా పొగుడు పొగుడు నువ్వు పొగుడుతూ ఉంటే జాను. అవునా ఏం సౌందర్యంలో ఉన్నానా గట్లా గట్లా సూపర్. అది ఏంటి పొద్దున 4 గంటలు చేస్తారు. 5 గంటలు కూడా అగ్గిపెట్ట చూసినావా షాప్ మొత్తం పోతుంది. చినిగిపోయిన బట్టలు అమ్ముకుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఇంకా డబ్బులు పెట్టుకొని తీసుకో. కొద్ది జనం ఉంటే నాకు చచ్చిపోదు. గిత్తలు సార్ పొద్దున్న షాపింగ్ చేస్తారు. పూకెట్లా పట్టుకుపోతారు. మంచిగా 3 రోజులు అంటే గిత్తలు సార్ ఉంటామన్నా. నీకు వస్తున్నావా నీకు వస్తున్నావు అని చెప్పి నీకు వచ్చే లోపల జాన్ రెడీ ఉంటుంది. ఇక్కడ నీకు పోరు వెళ్ళారా వెళ్ళారా పల్లె 3 బెల్లవుతుంది అన్నాక ఆగిపోతుంటా. ఏంటి ఏం నాటనా చెప్పి అన్నాక విషయంలో ఆ ముందులో ఎట్లుందో ఆ ముందులో పల్లెసిపోతా జాగ్రత్తగా అమ్ము వెళ్ళామని ప్లానింగ్ ఇప్పుడు ఏమైనా చేయాలి. సూపర్ వెరీ గుడ్ వెళ్ళిపో. చూసుకుంటా చూసుకుంటా ఎంత అయిందా జారు కెమెరా ఫేవర్ ఉండు. ఏమైంది అత్తాగూడెంలో గుడి పార్ట్ 4 షూటింగ్ ఇక్కడ వేములవాడలో నడిచింది. ఇక్కడ జూదం ఆడడం అంటే ప్యాకు పత్తాల అంటే ఆటకు బానిసైతే ఎలా ఉంటుందో వాళ్ళని మార్పు చేసే కాన్సెప్ట్లో ఇక్కడ తీసుకొచ్చినాం ఈ భాగం. ఓకే
కాదు వేగనే కాదు ఇక్కడ ఉన్న పైసలు కూడా మొత్తం తీసుకో ఇది కూడా ఫైర్ అవుతుంది నేను ఉన్నాయి ఇవి ఉన్నాయి నేను ఏమున్నా బ్రా హీరో ఒక్కడే మొత్తం కట్ చెప్పాక ఆయన మీద పెట్టుకోలేదు నేను మాట్లాడలేదు వాయిస్ ఓవర్ ఇచ్చినట్టుగా చేసాను లక్ష సంపాదించి తెల్లారి మొత్తం కెమెరా అక్కడ ఉందా నేను ఇటు అనుకుంటున్నా యాక్షన్ అత్తాగోడలు గుడి ఊరు తిరగంగా కాయరాజ కాయమంటూ గోడు ఆట ఆడుతూ ఉంటాడు. మిగతా జనాలు అందరూ అది చేస్తారు. దాన్ని చూసి అత్తగారు చాలా కోపానికి వస్తుంది. వస్తుందని చెప్పేసి అత్త మీదకి వాడు ఫైర్ అవుతున్నప్పుడు ఇమ్మీడియట్గా కోడలు కూడా మధ్యలోకి ఇన్వాల్వ్ అవుతుంది. మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి ఎవరైతే ఆడిపిస్తున్నాడో ఆ జూద కానీ పని పడుతుంది. అక్కడ ఉన్న పత్తాలు కానీ డబ్బులు కానీ ఎత్తుకుంటుంది, తీసుకుపోతుంది. దాంతో అక్కడ ఈ వీళ్ళు తిట్లకు పారిపోతూ ఉంటాడు, ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. సో దాంతో మిగతా అందరు కూడా వార్నింగ్ ఇస్తుంది. నా కోడలు బంగారం బాగా అందరినీ మోటివేట్ చేసిందని చెప్పేసి అత్త మెచ్చుకుంటుంది. ఇంకా ఎక్కడో అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. పట్టుకో గుంజు కొట్టు ఆయన అడబడిపోతే నువ్వు వెళ్ళిపోతాడు. సీరియస్ గా చేస్తూ ఉండు. నెక్స్ట్ యాసిడ్ బాటిల్ పట్టుకుని మిగతా దాడికి ఇట్లా పోవాలి పట్టుకుంటూ చూడు చెప్పు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకుండా కూడా గంట కొట్టద్దా? పోలీసు వస్త్రాలను తీసుకుంటాం అంతే. ఇది రావాలి పోండి. యాక్షన్ వన్స్ మోర్ మళ్ళీ ఏమైందమ్మా చెప్పండి ఉన్నాయి కదా నీకు ఏమైనా నేను చెప్తాను. జాను ధైర్యమి ఇంకా వన్స్ మోర్ మళ్ళా వన్స్ మోర్ కట్ కట్ దొంగ సచ్చిందా అంటే అయిపోయింది ఒకటి ఏంటమ్మా ఓకే అది అట్లే ఉండండి ఇద్దరు. ఏమైందమ్మా మేము ఉన్నాం నాకు చెప్పమని చెప్పేసి రోల్ యాక్షన్ ఇద్దరు యాక్షన్ జరగమ్మా జరుగు. అటు ఇటు మీరు అందరూ ప్లేట్ సపోర్ట్ కొట్టండి, కొంచెం కొట్టండి. అందరికి నమస్కారం అండి. పల్లెపాట్ల ప్రేమికులందరికీ క్షణార్థులు. ఈ రోజు ఎల్ఆర్ ఫోక్స్ లో అత్తాగూడెంలో గుడి పార్ట్ 4 షూట్ చేశాము. ఇది ప్రవీణ్ కాగితోజన్న సంగీత సారథ్యంలో సింగర్లు లావణ్య బాడగా
సో ప్రధాన తారగణం జానుడిరి శ్రవంతి అక్క నా రచన దర్శకత్వంలో ఇవాళ వేములవాడలో షూట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మిత్రులందరికీ, పల్లెపాట ప్రేమికులందరికీ కూడా చిరాకులు థ్యాంక్ యూ అండి. త్వరలో ఎల్ఆర్ ఫోక్స్ లో రాబోతుంది అత్తాగూడెంలో పార్ట్ 4. థ్యాంక్ యూ.